అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అల్ వకీల్ గురించి తెలుసుకుందాం. మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాడు మక్కా ఖురైషులకు ఇస్లాం సందేశాన్ని వినిపించే సమయంలో వారు 300 పైచిలకు రాతి విగ్రహాలను పూజిస్తూ ఉండేవారు. ఆ విగ్రహాల్లో దేవీ దేవతల విగ్రహాలుండేవి. సంపద కొరకు, సంతానం కొరకు, ఇంకా మరెన్నో కోరికలు తీర్చుకోవడానికి వారు ఆ విగ్రహాలు చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. అంతేకాదు, చనిపోయాక తమను స్వర్గంలో ప్రవేశింపజేయడానికి అల్లాహకు సిఫారసు చేయమని కూడా ఆ విగ్రహాలను వేడుకునేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వారు ఎన్నో విధాల నచ్చజెప్పుతూ తమ మతంలో చేరి గ్రహాలను ఆరాధించమని విన్నవించేవారు. వారి ధర్మంలో చేరితో వారి ధర్మంలో చేరితో తమ నాయకునిగా చేసుకుంటామని, మరెన్నో విధాల హోదాలను కల్పిస్తామని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆశ పెట్టేవారు నాటి ఖురైషీలు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం అల్లాహ్ ఒక్కడే అని, సుబ్హానల్లాహ్, ఆయనే ఆరాధనకు అర్హుడని, అల్లాహ్ ఒక్కడే అని, ఆయనే ఆరాధనకు అర్హుడని, ఆయన్ను మాత్రమే ఆరాధించాలని, లేకపోతే నరక జ్వాలలకు ఆహుతి కావాల్సి వస్తుందని ఎన్నో విధాల ఖురైషులకు ప్రవచించేవారు. కానీ విగ్రహారాధనలో కూరుకుపోయి కూరుకుపోయి నానా చెడులకు అలవాటు పడిన వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధం చెవికెక్కేది కాదు. ఫలితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వారు శత్రుత్వం పెంచుకోసాగారు. చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురైషీలకు, మీ ధర్మం మీది, నా ధర్మం నాది, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించను, నేను ఆరాధించే శక్తిని మీరు పూజించేవారు కాదు అని సెలవిచ్చారు. అల్ వకీల్ అంటే దాసుల పనులు పూర్తి చేసేవాడు అని అర్థం. సుబ్హానల్లాహ్. మనిషి తాను తలపెట్టిన కార్యం నెరవేరకపోతే తలపట్టుకు కూర్చుంటాడు. నిరాశ నిస్పృహాలకు లోనై విరక్తి చెందుతాడు. అలాంటి సందర్భంలోనైనా మనిషిని ఆదుకునేది, అతని మొరను ఆలకించి గట్టెక్కించేది కూడా కేవలం ఆ అల్లాహ్ అల్ వకీల్ మాత్రమే. సుబ్హానల్లాహ్. ఏ పని ప్రారంభించాలన్నా ఆయన శుభనామంతో ప్రారంభిస్తే సర్వ విఘ్నాలు తొలగి కార్యసిద్ధి చేకూరగలదు ఇన్షాల్లా. మనమేది చేయాలన్నా ఆయన సహాయం మనకు సదా అవసరమే. అల్లాహ్ సహాయ సహకారాలు లేనిదే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్. అలాంటి సహాయకుణ్ణి వదిలి నిస్సహాయులైన సృష్టితాలను పట్టి పూజించడం, వాటి ముందు మోకరిల్లడం, మొక్కుకోవటం వట్టి భ్రమ తప్ప మరేమీ కాదు. కళ్ళుండి మనం కానలేని గ్రుడ్డి వాళ్ళతో సమానమవుతున్నాం. కళ్ళు లేని గ్రుడ్డివాడు తచ్చాడుతున్నట్లు మనిషిని జ్ఞాని అయి ఉండి కూడా అజ్ఞాన తిమిరంలో పరిభవిస్తున్నాడు. అసలైన తన సృష్టికర్తను, ఆరాధ్యుణ్ణి, సహాయకుణ్ణి వదిలి హీనమైన సృష్టితాలకు మొక్కి నరకానికి చేరవుతున్నాడు. మాకు అల్లాహ్ చాలు, ఆయనే శ్రేష్ఠుడైన కార్యసాధకుడు. దివ్య ఖురాన్ సూరా నెంబర్ 3 ఆయత్ నెంబర్ 173. ప్రతి వస్తువును సృష్టించిన వాడు అల్లాహయే. ప్రతి వస్తువునకు సంరక్షకుడు కూడా ఆయనే. భూమిలో ఆకాశాలలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. అల్లాహ్ వాక్యాలను తిరస్కరించే వారే నష్టానికి గురయ్యేవారు. దివ్య ఖురాన్ సూరా నెంబర్ 39 ఆయత్ నెంబర్ 63. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. జజాకల్లాహు ఖైరన్.